హలో అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ పెట్టడం చాలా లేట్ అవుతుంది. నేను ఇక్కడ నుంచి కన్సిస్టెంట్‌గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. ప్రీవియస్ వీడియోకి గూడా చాలా మంచిగా సపోర్ట్ చేశారు. ఈరోజు నేను బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి చాలా సింపుల్‌గా ఆమ్లెట్ విత్ బ్రెడ్ టోస్ట్ చేశానండి. ఆమ్లెట్ గూడా జస్ట్ 2 ఎగ్స్ తీసుకున్నాను. 2 ఎగ్స్‌లో కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటోని సన్నటి స్లైసెస్‌గా కట్ చేసుకొని, కొంచెం ఉప్పు, కారం స్కిప్ చేసి మనం పెప్పర్ గూడా వేసుకోవచ్చు. జస్ట్ అలా ఆమ్లెట్ వేసేసి బ్రెడ్‌ని టోస్ట్ చేసుకొని ముందు రోజు జర్నీ చేసొచ్చామండి. అందుకనే బ్యాటర్స్ ఏమి ఇంట్లో ప్రిపేర్ చేయలేదు. చెప్పాను కదా! మా తాతయ్య గారికి ఇలా ఒంట్లో బాగోట్లేదు అని చెప్పేసి. సో, 4 తారీఖు మరణించారనమాట. నిన్న 9వ రోజు ఫంక్షన్ అది చేశారు. అందుకని మేము వెళ్ళొచ్చాము. సో, ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఇలా అండి. నేను పొరాట్లాగా చేసుకున్నాను. మా వారికి ఆమ్లెట్ ఇష్టం కాబట్టి ఆమ్లెట్ చేశాను. అలాంగ్ విత్ సమ్ మిల్క్ గూడా తీసుకున్నానండి. కొంచెం ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు మనం హెల్తీగా ఇంట్లో చేసుకోవటం ఇది ఒక బెస్ట్ ఆల్టర్‌నేటివ్ అనిపించింది నాకు. బ్రెడ్ ఇదంతా హైజీనిక్‌గా చేస్తారనే నమ్మకం గూడా లేదు. బట్ ఓవరాల్‌గా అసలు ఔట్ సైడ్ ఫుడ్ తినే కంటే ఇది బెటర్ అనిపించిందనమాట బ్రెడ్ అనేది. సో, ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి ఇలా కానిచ్చేసాను. లంచ్ వచ్చేసి సింపుల్‌గా వైట్ రైస్ విత్ బెండకాయ ఫ్రై కొంచెం చేశాను. ఈ వడియాలు గూడా మా ఫ్రెండ్ పంపించిందనమాట నాకు. వాళ్ళు ఇంట్లో వడియాలు కుక్ చేస్తారనమాట. సో, అవి నాకు కొంచెం పంపిస్తే అవి ఈరోజు లంచ్‌లోకి ఇలా ప్రోటీన్ ప్రస్తుతానికైతే ఏమీ లేదు. సలాడ్‌కి కూడా క్యారెట్, కీరా ఏమీ లేవండి ఇంట్లో. ఇలా జర్నీస్ ఇవి చేసి వచ్చినప్పుడు ఇంట్లో అన్నీ ఉండవు కదా! సో, అలాంటప్పుడు నేను ఇలా అడ్జస్ట్ చేస్తాను ఉన్నదాంతోటి. మా అబ్బాయి ఇక్కడ మీ అందరికీ హాయ్ చెప్పి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాడు. మీ అందరికీ తెలిసిందే మన ఛానల్‌లో మొత్తంగా హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ వెయిట్ లాస్‌కి టిప్స్, వెయిట్ గెయిన్ అవ్వడానికి రీజన్స్ ఏముంటాయి, వెయిట్ లాస్ అవ్వాలంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలాంటివి చేసుకోవడం వల్ల మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతాము. ఇలాంటివంతా మన ఛానల్‌లో ఉంటాయన్నమాట. ఇన్‌కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సో దట్ నాకు ఇన్స్పైరింగ్‌గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. దట్స్ ఇట్. మా తాతయ్య గారు మరణించారు అని చెప్పాను కదా! ఆల్మోస్ట్ 80 ఇయర్స్ ఉంటాయండి. చాలా చాలా మంచిగా మా పెద్దమ్మ వాళ్ళందరూ వాళ్ళ స్తోమత ఎలా ఉన్నా గానీ, మా నాన్నకు మేము అన్నీ చెయ్యాలి అని వాళ్ళ స్తోమతకి మించి అన్నీ చాలా బాగా చేశారనమాట. నాకనిపిచ్చింది ఇలాంటి కూతుర్లున్న ఈ రోజుల్లో గూడా మాకు అబ్బాయిలే కావాలి, మేము అబ్బాయినే కనాలి అని ఆడపిల్లల్ని కడుపుతో ఉన్నప్పుడే చంపేయడం, అబార్షన్స్ చేయించుకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటారు గానీ, నిజంగా అండి మా పెద్దమ్మ వాళ్ళు నిజంగా చా చాలా బాగా చేశారనమాట. ఎందుకు పెద్దమ్మా ఇదొద్దులే అన్నా గూడా లేదు. మనకు జన్మనిచ్చారు గదా! మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మనం అన్నీ చేయాల్సిందే అని చెప్పి ప్రతీదీ దగ్గరుండి అన్నీ చాలా బాగా చేశారండి. కూతుర్లే అయినా గానీ అస్సలు దేంట్లో తగ్గలేదనమాట. రిలేటివ్స్ కూడా సొంత ఊర్లో ఉంటే అసలు ఆ ఫీలింగ్ గానీ వేరండి. మనం అన్నీ చేసుకోవటం ఇబ్బంది అవుద్దేమో అందరూ ఆడపిల్లలు గదా! అని చాలా భయపడ్డాం గానీ, మా తాతయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళ పిల్లలు గానీ, మా తాతయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళ పిల్లలు, మా చిన్న తాతయ్య వాళ్ళ పిల్లలు గూడా అందరూ బాగా హెల్ప్ చేశారనమాట. కుకింగ్ విషయంలో గూడా ఫస్ట్ మరణించిన రోజు బయట క్యాటరింగ్ ఇస్తే మాకు పెద్దగా టేస్ట్ అదంతా నచ్చలేదు. అందుకని ఈసారి అన్నీ స్వయంగా వీళ్ళే ఇంటి దగ్గర చుట్టాలతోటి అందరూ కలిసి వీళ్ళే చేశారనమాట. అసలు నాకు చాలా సంతోషం వేసింది. వన్ మోర్ థింగ్ అండి, మనం అనుకుంటాం గానీ ఎలా చేయాలి, ఏంటి అని ప్రతీదీ సోలోగా ఆలోచిస్తే భయమేస్తది గానీ, ఇలా సొంత ఊర్లో, సొంత చుట్టాల మధ్యలో ఇలాంటివి ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు తలా ఒక చెయ్యి వేస్తే పెద్ద పని గూడా చాలా సింపుల్ అనిపిస్తది. ఫస్ట్‌లో అది తెలియక చాలా భయపడ్డాము. అండ్ నేనైతే మా తాతయ్య గారు బతికున్నప్పుడు ఎక్కువ బాధపడతా ఉండేదాన్నండి. ఆయన బాధపడేదంతా చూసి ఎక్కువ చూడలేక కొంచెం చాలా బాధపడేదాన్ని. మా పెద్దమ్మ వాళ్ళు చివరిదాకా స్ట్రాంగ్‌గా ఉన్నారు గానీ, వన్స్ మా తాతయ్య గారు ఇదైన తర్వాత మా నాన్న లేడు, ఇంకెవరికి మేము ఫోన్ చేయాలి? అందరిని కలుపుకొని, అందరిని చూస్తూ నెలకొకసారైనా ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించి వచ్చేవాడనమాట. ఆయన ఫ్రెండ్స్ గానీ, ఆయన తన జీవితంలో ఎవరితో అయితే దగ్గరగా ఉన్నాడో అందరూ తనని పలకరించడానికి వచ్చారు. చాలా సంతోషంగా అనిపిచ్చింది. వన్స్ తను ఇదైపోయిన తర్వాత మాత్రం చాలా ఒక 1 వీక్, 5 డేస్ వరకు నాకైతే అంత బాధగా అనిపించలేదు. ఎందుకంటే ఆయన బతికున్నప్పుడు ఆయన బాధపడడం చూశాను గదా! మంచినీళ్ళు గూడా తాగలేక ఇబ్బంది పడతా, తిండి లేకుండా, నీళ్ళు లేకుండా, కనీసం టాయిలెట్‌కి కూడా లెగవలేని పరిస్థితిలో పర్లేదులే ఇప్పటికైనా ప్రశాంతంగా ఉంటారు అనే అది వచ్చిందనమాట. 1 వీక్ అలా అయిన తర్వాత ఏంటంటే
ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ నా ఏజ్ మొత్తం నాకొక ఫాదర్ ఫిగర్‌గా ఉంది మా తాతయ్యనండి. మా మమ్మీ ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉండేది. తన జాబ్ అని, హౌస్ వర్క్ అని, బయట పనులు, ఇంటి పనులు అన్నీ మా మదర్ చూసుకునేది. నాతోటి నాకు పక్కనుండి నాకు ప్రతీదీ చేసింది మాత్రం మా తాతయ్య. నాకు బాగా గుర్తు. నా చిన్న వయసులో నాకు మా మమ్మీ స్నానం చేయించిన దానికంటే మా తాతయ్య నాకు స్నానం చేయించడం గానీ, స్కూల్‌కి తీసుకెళ్ళడం గానీ, లంచ్ తీసుకురావడం గానీ ఇవన్నీ నాకు బాగా గుర్తు. అండ్ ఫస్ట్‌లో భయపడతా ఉండేదాన్ని. ఆయన ముసలివాళ్ళు అయ్యే కొద్దీ అమ్మో! నేనెలాగా నాకు చాలా భయమేస్తుంది. మా తాతయ్య లేకపోతే మేమెలా బతకాలి అని భయపడేదాన్ని. బట్ కొంచెం మనం పెద్దవాళ్ళు అవ్వడం, మనకు పెళ్ళిళ్ళు అవ్వడం, మనకి పిల్లలు పుట్టడం, దీనివల్ల నేను కొంచెం ఈ సంసారంలో పడిపోయి ఎంతో కొంత మర్చిపోయానన్నమాట. బట్ తర్వాత గుర్తొచ్చింది. అసలు ఆ టైంలో మా మమ్మీ మమ్మల్ని వదిలేసి వెళ్ళి చదువుకోగలిగింది అనంటే మా తాతయ్య ఉండబట్టే అనమాట. నాకు సిక్స్త్ క్లాస్‌లో గూడా నాకు బాగా గుర్తండి. పీజీడీహెచ్‌పీ ట్రైనింగ్ చేశారు మా మదర్ 1 ½ ఇయర్ కోయంబత్తూర్‌లో. అప్పుడు గూడా నేను, మా తాతయ్య ఇద్దరమే ఒక ఇంట్లో రెంట్‌కి హౌస్ తీసుకొని తనే వచ్చి రాని వంటలు కుక్ జేయటం, వచ్చిన దాంట్లోనే తనే క్లీన్ చేయటం, ఆ యుటెన్సిల్స్ అన్నీ గూడా దాంట్లోనే ఎప్పుడు సైకిల్ తొక్కేవాడనమాట. సైకిల్ మీద నన్ను తీసుకొని వెళ్ళడం స్కూల్‌కి, మళ్ళీ తీసుకొని రావడం అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. నిజంగా అవన్నీ మర్చిపోయామనమాట టైం గడిచే కొద్దీ. బట్ వన్స్ ఇలా అయిపోయాక చాలా బాధేసింది. నాకు మా నాన్నగారు అసలు ఊహొచ్చిన దగ్గర నుంచి 1.5 సంవత్సరం వయసులోనే మరణించారనమాట. కాబట్టి నాకు అంతా మా మమ్మీ, మా తాతయ్యే మమ్మల్ని దగ్గరుండి చూసుకుంది. అండ్ మా మమ్మీ ఏంటంటే జాబ్ వరల్లో ఆమె కొంచెం బిజీ అయ్యి ఉండేది. కాబట్టి ఎప్పుడు మా తాతయ్యనే చూసుకుంటా ఉండేవాళ్ళు. నిజంగా ఏ మనిషి అయినా ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలీదండి. లేనప్పుడు ఆ వెల్త్ అనేది మనకు అర్థమవుతా ఉంటదనమాట. ఎప్పుడు ఒకళ్ళని ఒక మాట అనేవాడు గాదు. మా మీద గానీ ఎప్పుడైనా సీరియస్ అవ్వడం, ఒక మాట రైజ్ అవ్వడం, లేదా ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం. మా పెద్దమ్మ వాళ్ళున్నారు. ఇప్పుడు వాళ్ళేదన్నా మమ్మల్ని అన్నా గానీ మాకు చెప్పడు. మేము వాళ్ళని ఏదన్నా అన్నా గానీ వాళ్ళకి చెప్పడు. నిజంగా చాలా మంచి మనిషండి. ఆయన ఆలోచన అంతా ఎప్పుడు మా అమ్మమ్మ గురించి, ఆమెను మంచిగా చూసుకోవాలి, ఆమెకేదైనా కావాలి అనే ఆ ఆలోచన అంతా ఆయన దగ్గరే ఉంటది. అండ్ ఇలా అయిన తర్వాత నేను అన్ని ఫోటోస్ అన్నీ చూస్తా ఉన్నాననమాట. ఏమైనా ఫోటోస్ ఉన్నాయా అని. చూస్తే కొన్ని వేలు ఫోటోలున్నాయి. కానీ ఆ వేల ఫోటోలలో 1, 2 ఫోటోల్లో మాత్రమే ఆయన నవ్వుతా ఉన్నారనమాట. నిజంగా చాలా బాధేసింది. అంటే ఆయనెప్పుడు ఏదో తెలియని ఒక లోటులాగా, తెలియని ఒక వెళుతున్నట్లుగా ఉండేవాళ్ళు ఆయన జీవితం మొత్తం గూడా. ఎప్పుడు ఆయన ఆలోచన అంతా మా అమ్మమ్మ దగ్గరే ఉంటదని చెప్పాను గదా నేను మీకు. అండ్ ఆయనకి ఇదయిన తర్వాత ఫోటోస్ అవన్నీ చెక్ చేస్తా ఉన్నాము. అంటే నా చిన్నప్పటి నుంచి ఎన్నైతే ఫోటోస్ ఉన్నాయో అన్నీ చూస్తా ఉంటే ఎప్పుడూ ఏదో వెల్తీగా ఉండేవాడనమాట మనిషి. ఏదో లోటున్నట్లు, ఏదో ఆలోచనలో ఉండడం. ఆయన ఆలోచన ఎప్పుడూ మా అమ్మమ్మ దగ్గరే ఉంటది. ఈవెన్ అయాన్ పుట్టాక గూడా మాతోనే ఎక్కువున్నాడు గాబట్టి అయాన్‌తో గూడా ఫోటోస్ ఎక్కువున్నాయి. అండ్ నాకనిపిచ్చింది నన్ను చూసుకోవటమే గాకుండా మా అబ్బాయిని గూడా ఎంతో కొంత చూసుకున్నాడు అనిపిచ్చింది. అండ్ నాకు బాగా గుర్తండి. నేనెప్పుడైనా పీరియడ్స్ ఇలా వచ్చినప్పుడు ప్యాడ్స్ ఏదైనా తెమ్మన్నా గూడా పాపం ఆయన అప్పటికప్పుడు వెళ్ళి తెలిసి తెలియకుండానే ఏదో ఒకటి తీసుకొనొచ్చేవాడు. నిజంగా మనం పెద్దయ్యే కొద్దీ ఏదైనా బాధ ఉంది అనంటే ఇదేనండి. మనం సొంత వాళ్ళని కోల్పోవడమే. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇదొక లైఫ్ సైకిలు. మనిషి పుట్టిన ప్రతి ఒక్కళ్ళు మరణించాలి అదంతా మనకు తెలిసిందే. బట్ నాకనిపిచ్చింది ఇంకా నేను ఈరోజు ఇంత ధైర్యంగా ఉన్నాను అనంటే నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది కాబట్టి ఆ ధైర్యం చూసుకునే ఇంత ధైర్యంగా నేను ఈరోజు నా పనులు చేసుకుంటున్నాను అనిపించిందనమాట. లేకపోతే చిన్నప్పుడంతా కంప్లీట్‌గా మా తాతయ్య మీద డిపెండ్ అయ్యేవాళ్ళం మేము. ఈవెన్ దో ఆయన ఫినాన్షియల్ సపోర్ట్ ఏం చేయకపోయినా మోరల్‌గా ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా ఉండేవాళ్ళు. ఇంట్లో ఏదైనా కావాలన్నా అన్నీ చూసుకోవడం అలా అన్నీ ఆయనే చేసేవాళ్ళనమాట మాకు. సో, నిజంగా చెప్పలేని ఒక జీవితకాలం వెళ్తన్నమాట మాకైతే. ఎందుకంటే ఆల్మోస్ట్ 25-28 ఇయర్స్ మేమందరం కలిసే ఉన్నామండి. నేను, మా మమ్మీ, మా తాతయ్య. ఇదే మా ఫ్యామిలీ అనమాట. బట్ మేమేంటంటే కంప్లీట్‌గా మాతోనే ఉండాలి మా తాతయ్య అనే ఫీలింగ్‌తో ఉండేవాళ్ళం. కానీ ఆయనకెప్పుడు ఆయన సొంత ఊరు మీద, మా అమ్మమ్మ మీద ఎక్కువుండేది ఆలోచన. ఎప్పుడు ఎళ్ళొస్తూ ఉండడం, ఆమెకి డబ్బులిచ్చి రావడం, ఎలా ఉంది, ఏంటి అని కనుక్కోవడం, ఆమెకేదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే చూయించుకోవడం, ఆమెకేదైనా కావాలా అని కనుక్కొని మరీ ఎళ్లి ఇచ్చి రావడం అవి చేస్తా ఉండేవాడు. బట్ ఆమె మాత్రం ఎప్పుడూ ఆయన్ని పట్టించుకుంది లేదు. ఆయన్ని దగ్గరికి ఆదరించింది లేదు, చూసుకుంది లేదు. ఆయన ఉన్నప్పుడు గూడా మేమందరం ఎప్పుడూ మా సొంత ఊర్లో అందరము
మా పెద్దమ్మ వాళ్ళందరం కలిసి ఒక రోజైనా కలిసి ఉన్నది లేదండి. బట్ ఆయన వన్స్ ఇది అయిన తర్వాత అందరూ కలిసి ఒకసారి కలవడం, ఆయన కోసం మేమందరం అక్కడికి వెళ్ళడం కూడా నిజంగా చాలా స్పెషల్‌గా అనిపించిందనమాట. అంటే ఏదైనా అందరూ బావుంటే, ఫ్యామిలీస్ అంతా బావుంటే అప్పుడు అందరం కలిసి ఎప్పుడైనా కలిసి మీట్ అవ్వడము, అందరం కలిసి ఒక ఇంట్లో ఉండటం అలాంటివి ఉంటాయి. బట్ చెప్పాను కదా! ఆమె అసలు ఎవరిని రానిచ్చేది కాదు గయ్యాళావిడ అని చెప్పి. అందుకని ఈసారి మా తాతయ్యకి ఇలా అయిన తర్వాత అందరూ కలిసి చేయడం కూడా చాలా విచిత్రంగా అనిపించింది. అంటే ఎప్పుడూ అలా కలిసి చేసేవాళ్ళం కాదు ఏది. మాకసలు ఒక సొంత ఊర్లో ఒక ఇల్లుంది అనే ఒక ఆలోచన కూడా ఉండేది కాదనమాట మాకు. మీతో మాట్లాడుతూనే చాలా టైం అయిపోయింది. ఇక్కడ మా అయ్యని చూసారా? నైట్ అయింది అప్పుడే. నేనైతే నెక్స్ట్ డేకి బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నానండి. దోస బ్యాటర్ వేస్తున్నాననమాట. మనకు తెలిసిందే కదా మీ అందరికీ నేను మల్టీ మిల్లెట్ దోస ఎలా చేస్తానో సేమ్ అలానే. ఇన్‌కేస్ ఎవరికైనా తెలియకపోతే మిల్లెట్ దోస ఎలా చేయాలి అనేది పైన డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. అండ్ ఇక్కడైతే నెయ్యి అయిపోయిందనమాట. అందుకే నెక్స్ట్ డేకి నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను. ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్ అండి. ప్రతిరోజు పెరుగు మీద మీగడ ఉంటది కదా! అది ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది కదా! అది మొత్తం బాక్స్‌లో తీసుకుంటాను. ఒక 7-10 డేస్ స్టోర్ చేస్తాను. తర్వాత ఆ మీగడ మొత్తాన్ని చిలికితే మనకు వెన్న వస్తుంది. ఆ వెన్నని కాగబెడితే ఇలా నెయ్యి అవుతుందనమాట. ఇది మనం ఇంట్లో చేసుకోవడం వల్ల ఎంతో కొంత ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ ఎలాంటివి మిక్స్ అవ్వకుండా ఉంటాయని నేను ఎప్పుడు ఇంట్లోనే చేస్తాను. ఇంకో పక్క మిక్సీకి కూడా బ్యాటర్ మిక్సీకి గ్రైండర్‌కి వేసాననమాట. అండ్ అండ్ డిన్నర్ వచ్చేసి ఈరోజు సింపుల్‌గా స్వీట్ పొటాటో ఇలా బాయిల్ చేసి దోస బ్యాటర్‌తోనే మేము దోస వేసుకున్నామనమాట. రైస్ ఏం తినాలనిపించలేదు. ఎండలు మాత్రం అసలు ఫుల్‌గా ఉన్నాయండి. అసలు ఈ జర్నీకి చాలా ఎగ్జాస్ట్ అయిపోయాననమాట. అందుకే కొంచెం చాలా టైర్డ్ ఫీలింగ్‌తో ఉన్నాను. అందుకే ఈ మధ్య వీడియోస్ కూడా రెగ్యులర్‌గా చేయలేకపోతున్నాననమాట. బట్ ఫ్రమ్ టుడే ఇప్పటి నుంచి నాకైతే పెద్దగా వర్క్స్ ఏం లేవు. రెగ్యులర్‌గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే నేను ఆన్‌లైన్‌లో స్ట్రెంత్ ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తున్నాను అని చెప్పాను కదా! సో, అవి నేను హౌస్ వర్క్ చేసుకొని వీడియోస్ పెట్టడం అనేది కొంచెం డిఫికల్ట్ అవుతుంది ప్రతిరోజు. సో, అందుకనే వీక్లీ ఒక 2-3 వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ప్రతి వీడియోలో నేను వెయిట్ లాస్ గురించే మాట్లాడుతా ఉండడం, మా చుట్టాలు అందరూ గూడా వీడియోస్ చూస్తుంటారు గదా! అందరూ అంటున్నారు, "ప్రతిరోజు వెయిట్ లాసేనా ఇంకేమి చెప్పవా?" అని. అందుకే ఇక మీదట వేరే వేరే ఇష్యూస్ కూడా నేను కవర్ చేద్దాము. వేరే వేరే వాటి గురించి కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే కంప్లీట్‌గా వెయిట్ లాస్ గురించే అంటే కొంచెం డైలీ చూసే వాళ్ళకి గూడా బోరే కదా! అండ్ నెయ్యి అయితే ఇలా అయిపోవచ్చిందండి. నేను నెయ్యి బాగా కాగి లాస్ట్‌కొచ్చిన టైంలో కొంచెం దాంట్లో కరివేపాకు అండ్ మెంతులు, జీలకర్ర గూడా వేస్తాను. సో దట్ డైజెషన్ ఇష్యూస్ ఏం రాకుండా ఉంటాయి. అండ్ మంచి అరోమా గూడా వస్తుందనమాట. అండ్ ఈ బిజీ లైఫ్‌లో మనం బిజీ అయిపోయి ఎవరి పర్సనల్ లైఫ్‌ని వాళ్ళు ఇలా లీడ్ చేస్తున్నాం గానీ, నాకేమనిపించిందంటే వన్స్ ఇన్ ఏ వైల్ మన సొంత ఊరికి వెళ్ళి, మన సొంత వాళ్ళందరినీ అప్పుడప్పుడు కలవటం కూడా చాలా అవసరం అనిపించిందండి. నిజంగా మన సొంత వాళ్ళు, చుట్టాలు అంటూ ఏది ఉండరు అన్నట్లుగా మనం జీవిస్తుంటాం గానీ, బట్ ఇలాంటివి వచ్చినప్పుడే చుట్టాల విలువేంటి, సొంత వాళ్ళ విలువేంటి అనేది మనకు అర్థమవుద్దనమాట. నా వీడియోస్ చూసున్నట్లయితే మీకు అర్థమయ్యే ఉంటది. మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గానీ, మేము ఎలా ఉంటాము, ఏంటి అనేది. సో, దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలండి. ఈ రోజుల్లో చదివిచ్చి ఆడపిల్లలు గూడా మంచిగా బతుకుతున్నారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చుంటున్నారండి. ఆడపిల్లలు అవసరం లేదు, అబ్బాయిలే గావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఇక మీదటైనా మారండి. మా మదర్ చదువుకున్నారు. మా తాతయ్యని ఒక అబ్బాయి చూసుకునే దానికంటే గూడా చివరి రోజు వరకు గూడా తన ఇంట్లో చాలా మంచిగా ఏ లోటు లేకుండా, తనకి ఏ ఇబ్బంది లేకుండా అన్నీ జరిగినాయన్నమాట. సో, మాకు అబ్బాయిలే గావాలి, అమ్మాయిలైతే చూడరు అని కూడా ఈ రోజుల్లో అమ్మాయిలే చూస్తున్నారు. అండ్ వీడియోస్ కూడా నేను ఎక్కువేం తీయలేదండి. జస్ట్ మా మదర్ ఇవి తీయి, నాకివి మెమరీస్‌గా ఉండాలి అని చెప్పిన చోట మాత్రమే తీశాననమాట. అండ్ మా మమ్మీ వాళ్ళ క్లాస్‌మేట్స్, తాతయ్యకి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు చూడ్డానికి. మా మామయ్య వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు అన్నమాట వీళ్ళందరూ. అండ్ మా మదర్ బాధపడుతున్నారు తెలిసిందే గదా! అండ్ మా పెద్దమ్మ వాళ్ళండి ఎలాంటి పొజిషన్స్‌లో ఉన్నా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా మా నాన్నగారికి మేము అన్నీ చేయాల్సిందే అని గట్టిగా నిలబడి అన్నీ మంచిగా చేశారు. పొద్దున 3కి లేచి కావాల్సినవన్నీ తీసుకొని, సరుకులు అన్నీ వాళ్ళే స్వయంగా వెళ్ళి తీసుకొనొచ్చి బస్‌లో అండ్ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ గానీ అందరూ వచ్చారనమాట. చాలా సంతోషంగా అనిపిచ్చింది. అండ్ మళ్ళీ అనిపిచ్చింది మా తాతయ్య ఉన్నట్లయితే బావుండేది. ఈ టైంలో చూసి చాలా సంతోషించేవాడు. నా కూతుర్లు, నా మనవరాళ్ళందరూ ఒక దగ్గరే ఉన్నారు అనంటే అనిపిచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్ అండి. మనం మామూలుగా బయట వాళ్ళు ఎవరైనా ఇలా మరణించారు అని తెలిసిన వాళ్ళని చూడాలన్నా గానీ, దగ్గరికి వెళ్ళాలన్నా చాలా భయపడతాము. కానీ ఈసారి నేను మా తాతయ్య అనేసరికి నాకసలు కొంచెం గూడా భయమేం లేదు. నేను దగ్గరే పక్కనే ఉండి తనని
చూస్తూనే ఉన్నాననమాట. అంటే మన వాళ్ళకి, బయట వాళ్ళకి ఇంత డిఫరెన్స్ ఉంటదా అనిపించిందండి. అండ్ ఇంకొకటేంటంటే, ఎవరైనా మరణించినప్పుడు ఎవరో ఒకళ్ళు శత్రువులుంటారు. కనీసం ఒకళ్ళని కాకపోతే ఒకళ్ళైనా మనస్పర్ధలొచ్చుంటాయి. ఒకళ్ళకి ఏదో ఒక మాటలు అనుకోనుంటారు. కానీ మా తాతయ్య జీవితంలో ఎవ్వరిని ఒక మాట అనింది లేదు. ఒక శత్రువు లేరు. ఒకళ్ళని మోసం చేసింది లేదు. పొరపాటున కూడా ఒక మాట ఒకళ్ళని అనరనమాట. ఆయన ఎవరైనా అవమానించినా సైలెంట్‌గా పక్కనొచ్చేసే అలాంటి మనిషి అన్నమాట. నిజంగా అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఇక మీదట ఉండరు. అలాంటి మనిషిని నేను నా జీవితంలో చూశాను. ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను అనిపిచ్చింది. నేనైతే జస్ట్ ఆ ఫంక్షన్ రోజు నేను అన్నీ అలా వెళ్ళి ఇలా వచ్చానంతే. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైందనమాట. కూతుర్లు రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తే ఇలా ఉంటదా? ఎంత చేశారా అనిపిచ్చిందండి. అంటే ఫస్ట్ నుంచి మా తాతయ్య మాతో ఉన్నప్పుడు మాకెవరు లేరు. ప్రతీదీ మేమే జేసుకోవాలి అనే ఆ ఫీలింగ్ ఉండేది. బట్ వెన్ టైమ్ కమ్స్ ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి గూడా బానే హ్యాపీగా అనిపిచ్చింది. అండ్ మా తాతయ్య గారు ఇలా మంచానున్నారు అన్నప్పుడు గూడా మా పెద్దమ్మ వాళ్ళు చూడ్డానికి వచ్చి తనతో కొన్ని రోజులుండి స్పెండ్ చేసి వెళ్ళేవాళ్ళనమాట. అండ్ ఇంకొకటేంటంటే అండి, పెళ్ళయ్యి ఎవరి జీవితాలు వాళ్ళు జీవిస్తున్న క్రమంలో ఆయన్ని ప్రతి ఒక్కళ్ళు దగ్గరుంచుకొని చూడడం గూడా అన్నమాట. మా మమ్మీకి ఒకదానికే పాసిబిలిటీ అనేది ఎక్కువుంది. తన దగ్గరుంచుకొని తనకే ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి. ఎందుకంటే తనకి సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంది గాబట్టి, తనకిష్టమైనట్టు తన లైఫ్‌ని తను ఇండిపెండెంట్‌గా లీడ్ చేస్తుంది గాబట్టి, అంతే అంతకు మించి ఏం లేదు. అండ్ నేను జరిగిందంతా చెప్పిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, నీకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉండి ఇండిపెండెంట్‌గా నీ లైఫ్‌ని లీడ్ చేసుకోగలిగావు అనంటే, నీ తల్లిదండ్రులకు నువ్వు ఒక కొడుకు కంటే గూడా ఎక్కువ సపోర్ట్ ఇవ్వగలవు. అంతకంటే ఎక్కువగా చూసుకోగలవు. నీ లైఫ్‌లో నీకు నచ్చిన విధంగా నువ్వు నీ కన్నవాళ్ళని పెట్టుకోగలవు అనిపిచ్చిందండి నాకైతే. అందుకనే ఎడ్యుకేషన్‌ని నెగ్లెక్ట్ చేయొద్దు. మీకు ఇన్‌కేస్ ఏదైనా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా గూడా ఇప్పటికి అయిపోయిందేమీ లేదు. జస్ట్ గో విత్ ఇట్.